శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు గవర్నమెంట్ నేషనల్ జూనియర్ కాలేజ్ రామచంద్రపురం. స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు. వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మీకు తెలుసు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త, చదువులమ్మ తల్లికి చక్కటి బడిని నిర్మించడానికి తన యావదాస్తిని దానంగా ఇచ్చిన శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు గారి గురించి, వారు ఈ సమాజానికి చేసిన సేవను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన శ్రీ కృత్తివేంటి కృష్ణరావు గారి కుమారుడు శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు గారు 1852లో కాకినాడలో జన్మించారు. ఒక ముఖ్యమైన పని మీద కాకినాడ నుండి రామచంద్రపురం వచ్చిన పేర్రాజు పంతులు గారికి ఇక్కడ నిరక్షరాస్యులైన ఇద్దరు అన్నదమ్ములను చూసి వారి ప్రవర్తన తీరును గమనించిన ఆయనకు మనసు చలించిపోయింది. ఎలాగైనా సరే ఇక్కడ వారిని విద్యావంతులుగా మార్చాలని గట్టి సంకల్పం ఆయనలో మొదలైంది. దానికి ప్రతిరూపంగానే 1905లో జాతీయ పాఠశాల పేరుతో రామచంద్రపురంలో మిడిల్ స్కూల్ ను స్థాపించారు. 1910 వరకు ఆయనే పర్యవేక్షించేవారు. ఆరంభంలోనే అందరినీ ఆకర్షించిన ఈ మిడిల్ స్కూల్ తర్వాత రోజుల్లో ఉన్నత పాఠశాలగా రూపుదిద్దుకుంది. పాఠశాల అభివృద్ధి కొరకు పేర్రాజు పంతులు గారు తన యావదాస్తి అంటే 94 ఎకరాల 21 సెంట్లు భూమిని దానంగా ఇచ్చేశారు. పాఠశాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత రోజుల్లో అంటే 1969లో కపిలేశ్వరపురం జమీందార్ ఎస్బిపి బికే సత్యనారాయణరావు గారి కృషితో జూనియర్ కళాశాలగా ఆవిర్భవించింది. ఆ తర్వాత రోజుల్లో కృత్తివేంటి ఉద్యాన పాలిటెక్నిక్, కృత్తివేంటి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆ తరువాత మరికొంతమంది పెద్దల కృషితో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేశారు. 2009లో శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న ఈ కాలేజ్ పేరేమిటో తెలుసా? శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు గవర్నమెంట్ నేషనల్ జూనియర్ కాలేజ్ రామచంద్రపురం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందన్న మాటకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ కళాశాల. ఇక్కడ విద్యను అభ్యసించిన ఎంతో మంది నేడు విద్య, వైద్య, రాజకీయ, సినిమా రంగాలలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ప్రముఖులు ఉన్నారు. వారందరి గురించి మరొకసారి చర్చించుకుందాం. సమాజానికి మేలు చేయడానికి ఇటువంటి కారణ జన్ములు మన భూమిపైన పుడుతుంటారు. మనకు తరతరాలకు మిగిలే చరితను అందించి వెళ్లిపోతుంటారు. ఈ వార్త గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని మనసారా దీవించండి. స్వర్గీయ శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు గారు, మీకు మా శతకోటి పాదాభివందనములు.